ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 142వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దావీదు గారు చేసినటువంటి ప్రార్థనగా ఈ కీర్తన గ్రంథాన్ని మనం గుర్తించడం జరుగుతుంది. ఈ కీర్తన ప్రారంభంలో ఈ కీర్తన పైన ఒక చిన్న మాట ఇలా రాయబడి ఉంది, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అని. ఈ కీర్తన అంతా కూడా దావీదు గారు చేసినటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారికి బాధ కలిగింది. అలాగే రెండవదిగా గుహలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అని పైన మనం చదువుకున్నాం. గుహలో ఒంటరిగా ఉన్నాడు దావీదు గారు. శ్రమ సంభవించింది, బాధ కలిగింది. ఎవరికి చెప్పాలో దావీదు గారికి తెలియట్లేదు. ఎలాగ సమస్య సాల్వ్ అవుతుందో అది కూడా తెలియట్లేదు. వెంటనే ఆయన చేసిన పని దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో బాధలు కలుగుతాయి కదండి. మనందరం బాధ లేకుండా ఏ ఒక్కరం కూడా ఈ భూమి మీద జీవించట్లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అయితే మనకి బాధ కలిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే, మనకి బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకి, మనకి బాగా క్లోజ్గా ఉన్న పర్సన్స్కి, మన ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సమస్య తీరుతుంది అని ఎవరిని బట్టైనా మనకు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది, వాళ్ళకి చెప్పుకోవాలి అనిపిస్తుంది. మనసు తేలిక అయింది కాబట్టి ఎదుటి వ్యక్తితో ఈ బాధను పంచేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు మనుషులతో చెప్పడంలో తప్పు లేదు. కానీ ఈ రోజుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులతో మన బాధలు చెప్పుకోవటం కంటే దేవునికి చెప్పటమే 100 రెట్లు శ్రేష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మన ముందు ఒకలా ఉంటారు, మనం లేనప్పుడు ఒకలా ఉంటారు. మనం బాధ చెప్పినప్పుడు అయ్యో అని మన ముందు జాలి పడతారు, మన వెనక తనకి ఇలాగే జరగాలిలే అని మన గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా సరే మనం ఏం చేస్తామంటే, మనుషులకు చెప్పడానికే ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. దావీదు గారికి కూడా అలాగే అనిపించుండొచ్చు. కానీ తను చెప్పుకోవడానికి ఆ సమయంలో తన చుట్టూ మనుషులెవరూ లేరు. ఒంటరిగా ఉన్నాడు, గుహలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎలా విడుదల పొందాలో అర్థం కానటువంటి పరిస్థితిలో దావీదు గారు ఉన్నారు. అయితే అలాంటి సిచ్యువేషన్లో దావీదు గారు దేవునికి తన బాధని చెప్పుకున్నాడట. దేవుని సన్నిధిలో తన బాధని, తనకు కలిగిన బాధని తెలియచెప్పుకున్నాడట. ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేశాడు. ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రార్థన వినేటటువంటి దేవుడు. ఖచ్చితంగా ఆయన ప్రార్థన వింటాడు. మనుషులైనా కొన్నిసార్లు మనం చెప్పే మాటల్ని వినరేమో. వాళ్ళకు కలిగిన ఆసక్తిని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి వాళ్ళు పరుగులెత్తుకుంటా వెళ్ళిపోవటానికే మనుషులు ఇష్టపడుతుంటారు. మన బాధని, మన భావాల్ని ఆలోచించే వాళ్ళు, ఓపికగా విని సంతోషించే వాళ్ళు, మన బాధను పంచుకునే వాళ్ళు ఈ రోజుల్లో మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ మంచి ఉదయకాల సమయం ఒక మంచి విషయాన్ని నేను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. బాధ కలిగినప్పుడు నలుగురితో చెప్పుకోవటంలో తప్పు లేదు, కానీ ఈ మంచి సమయంలో ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాను. మనుషులకి మనం చెప్పుకోవటం కంటే కూడా
దేవుడికి చెప్పుకోవటమే 100 రెట్లు మనకి శ్రేష్టం. దేవుడికి మన బాధని తెలియచేయాలి. ప్రార్థనా పూర్వకంగా ప్రభు దగ్గర కూర్చొని, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ కలిగింది, ఒంటరిగా ఉన్నాను, చెప్పుకునే మనుషులు ఎవరూ లేరు, అందరూ బిజీగా ఉన్నారు, ఎవరికి చెప్పాలో తెలియట్లేదయ్యా, నీకు నా బాధని చెప్పుకుంటున్నాను అని మన మనసు విప్పి దేవునితో కనుక మనం మాట్లాడితే తప్పకుండా మన దేవుడు మన ప్రార్థన ఆలకించి, మనుషులైనా మనకి దారి చూపిస్తారో లేదో తెలియదు కానీ, మనుషులైనా సమస్య నుంచి మనల్ని విడిపిస్తారో లేదో తెలియదు కానీ, సహాయపడతారో లేదో తెలియదు కానీ, దేవుడు మాత్రం తప్పకుండా మనం బాధపడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే సైలెంట్గా మౌనంగా చూస్తూ ఉండే దేవుడు మాత్రం మన దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన బాధని దేవునికి చెప్పుకోవాలి. అయితే ఒక మాట మీరు నన్ను అడగచ్చు, అమ్మా చాలామంది మందిరానికి వస్తున్నారు, వారి సమస్యలను బట్టి మోకాళ్ళేసి కన్నీళ్లు పెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎందుకు దేవుడు ఇంకా వాళ్ళ ప్రార్థన విని వారికి సహాయపడట్లేదు? ఎందుకు దేవుడు వారి సమస్యల నుంచి వాళ్ళని విడిపించట్లేదు? వాళ్ళు ఇంకా బాధల్లోనే, ఇంకా కష్టాల్లోనే, ఇంకా అప్పుల్లోనే, ఇంకా ఇబ్బందుల్లోనే ఎందుకుంటున్నారు? ప్రార్థన వింటాడంటున్నావు, దేవుడు సహాయపడతాడంటున్నావు, కానీ ఇంకా ప్రజలు అలా ఎందుకున్నారు అంటే, మనము మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో బాధని తెలియచేసి ప్రార్థన చేయటం చాలా అవసరం, చెయ్యాలి. అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలో ఈ మంచి వచనంలో దావీదు గారు తెలియచేశారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బాధని ప్రభువుకి తెలియచెప్పుకుంటున్నారు, కానీ ఎలా చెప్పారు అంటే 2వ వచనం ప్రారంభంలో మాట రాయబడి ఉంది, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుచున్నాను అన్నారు దావీదు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు, తన బాధను చెప్పుకున్నాడు. ఎలా చెప్పాడు అంటే బహు వినయంగా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఈ రోజుల్లో దేవుడు ఎందుకు చాలామంది ప్రార్థనలు వినట్లేదు, చాలామందికి ఎందుకు దేవుడు బాధల్ని తీసేసి సంతోషాలను ఇవ్వట్లేదు, ఎందుకు సహాయపడట్లేదు అంటే వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వినయంగా చేయట్లేదు, తగ్గించుకొని చేయట్లేదు. దేవుని సన్నిధికి వచ్చి అక్కడ కూడా నేను అంత కానుకిచ్చాను, ఇంత పరిచర్య చేశాను, నేను మీకు అది చేశాను, ఇలా చేశాను, నా విషయంలో ఎందుకు ఈ కష్టం కలిగింది అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారే తప్ప ఆ ప్రార్థనల్లో కూడా వినయంగా ప్రభువా నువ్వే కదా నాకు సహాయం చేయి అని చెప్పి వినయంగా ప్రభువుని మొరపెట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ అయిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ప్రార్థనలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ సమయంలో హిజ్కియా అనేటటువంటి రాజు యొక్క ప్రార్థన నాకు జ్ఞాపకంలోకి వస్తూ ఉంది. ఆయనకి మరణకరమైన రోగం కలిగినప్పుడు, కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించి తెలియచేసినప్పుడు, హిజ్కియా రాజు అయినప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ, దేవుని కోసం చాలా పనులు చేయించినప్పటికీ, చాలా యథార్థంగా ఉన్నప్పటికీ, ఆయన కన్నీటితో గోడ తట్టు ముఖం తిప్పుకొని బహు వినయంగా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత స్పీడ్ రిప్లై వచ్చిందంటే ఆయన ప్రార్థనకి, ఇంకా ప్రవక్త తిరిగి బయటికి వెళ్ళక ముందే, రాజనగరిలో ఉన్నప్పుడే, మధ్యలో నడిమిశాలలో ఉన్నప్పుడే దేవుడు మళ్ళీ యెషయాతో మాట్లాడి, వెళ్ళు 15 సంవత్సరాల ఆయుష్ని నేను హిజ్కియాకి పొడిగించాను అని చెప్పి దేవుడు వెంటనే స్పందించేటట్టుగా వినయంగా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు హిజ్కియా. అంత త్వరగా దేవుడు ప్రార్థనలు వినగలడు, ప్రార్థనకి జవాబునివ్వగలడు. ఈ రోజుల్లో మనకెందుకు ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత సమయం గడిచిపోతున్నా ప్రార్థనలకి రిప్లైస్ రావట్లేదు అంటే, దేవుడు సైలెంట్గా ఉండి ఉత్తరం ఇవ్వకుండా, జవాబు రాకుండా ఉంటున్నాము అని అంటే, మనము వినయంగా కాకుండా కొంచెం ఏదో మన స్వనీతిని బట్టో, గర్వాన్ని బట్టో, మనకు కలిగిన దాన్ని బట్టో మనం అనుకున్నంత వినయంగా దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాటను మీకు తెలియచేస్తున్నాను. మీ బాధని దేవుడు తీరుస్తాడు, మీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే ప్రార్థనా పూర్వకంగా మీ విన్నపాలని దేవునికి తెలియచేయండి, తప్పకుండా సహాయపడతాడు. ఆ ప్రార్థన వినయంతో, తగ్గింపుతో కూడిన ప్రార్థన అయి ఉండాలి.
మనం కలిగిన దానిని బట్టి గర్వంగా లేకపోతే ఇంకొక రకంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు, ఖచ్చితంగా వినడు. ఉండి ప్రార్థన కనుక చేయగలిగితే మన ప్రతి బాధ నుండి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. వినయంగా ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర నుంచి మన ప్రార్థనలకి జవాబును పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం ఒక మంచి మాట ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దావీదు గారు ఒంటరిగా ఉన్నారు, బాధతో ఉన్నాడు. కానీ ఆ బాధ నీ సన్నిధిలోనికి వచ్చి వినయంగా ప్రార్థనాపూర్వకంగా మీకు తెలియచేసినప్పుడు అద్భుతమైన రీతిలో మీరు సహాయపడినట్లుగా నీ లేఖనాల్లో నుంచి మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా ప్రార్థనలు కూడా మీరు విని సహాయపడాలి అంటే, జవాబు ఇవ్వాలి అంటే వినయంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి అని నీ లేఖనంలోంచి మాట్లాడినందుకు వందనాలు. అలాంటి ప్రార్థన జీవితాన్ని, అలాంటి తగ్గింపు జీవితాన్ని మీరు మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా ఉండే కృప మా అందరికీ ఇచ్చి నీ ద్వారా ప్రార్థనలకు జవాబును పొందుకోవడానికి సహాయపడండి అయ్యా. ఈ ఉదయకాల సమయం పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ నీ క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నీ సన్నిధిని తోడుగుంచండి. ప్రతి ఒక్కరి విషయంలో ప్రభువా అద్భుతమైన రీతిలో నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో, వారి కుటుంబాలలో మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైస్తులాడండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనం పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.